వాట్ ప్రికాషన్స్ డూ యూ టేక్ టు రెడ్యూస్ ఓజోన్ డిప్రెషన్? ఓకేనమ్మా, డన్. ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటాం ఓజోన్ డిప్రెషన్స్ని? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓజోన్ డ్యామేజ్ అనమాట, ఓజోన్ పొర ఒక నష్టం అనమాట. సో ఎలాంటివి చేస్తే ఏ ప్రికాషన్స్ చేస్తే ఆ ఓజోన్ పొర నష్టాన్ని తగ్గించవచ్చు? ఎలాంటివి చేయాలి? సిఎఫ్సి క్లోరోఫ్లోరో కార్బన్స్ ఉన్న వస్తువుల్ని అవాయిడ్ చేయాలన్నమాట. ఓకేనమ్మా, ఎప్పుడు కూడా ఓజోన్ ఫ్రెండ్లీ రీఫ్రిజిరేటర్స్ ఏసీస్ వాడాలన్నమాట. ఓజోన్కు హాని చేయని ఒక ఫ్రిడ్జ్లు ఎయిర్ కండిషనర్స్ని వాడాలి. హాని చేసే వస్తువులు ఏది వాడకూడదు. పర్యావరణానికి మేలు చేసే వస్తువుల్ని ఉపయోగించాలి. ఓకేనమ్మా, ఇంకా ఓజోన్ పొర రక్షణ గురించి అందరికి అవగాహన కల్పించాలి. ఇలా చేస్తే ఓజోన్ డిప్రెషన్ రెడ్యూస్ చేయొచ్చు. ది రిలీజ్ ఆఫ్ క్లోరోఫ్లోరో కార్బన్స్ మస్ట్ బి రెడ్యూస్డ్. క్లోరోఫ్లోరో కార్బన్స్, అసలు క్లోరోఫ్లోరో కార్బన్స్ అంటే ఏంటి? హార్మ్ఫుల్ గ్యాసెస్ అనమాట. హార్మ్ఫుల్ గ్యాస్ అనమాట క్లోరోఫ్లోరో కార్బన్స్. ఏంటవుతాయి అంటే గాల్లో కలిసిపోతాయి అనమాట. సో ఈ హానికరమైన వాయువులు అనమాట, ఇవి రిలీజ్ అయినప్పుడు వీటి యొక్క విడుదల వల్ల ఓజోన్ పొర ఏమవుతుంది? దెబ్బతింటది అనమాట. అందుకే వీటి విడుదలను తగ్గించాలన్నమాట, రెడ్యూస్ చేయాలి. ఓకేనమ్మా, డన్. రీఫ్రిజిరేటర్స్, ఏసీ అండ్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ షుడ్ బి రీప్లేస్డ్ విత్ ఎన్విరాన్మెంటల్లీ సేఫ్ ఆల్టర్నేటివ్స్. ఇక్కడ చూడమ్మా, రీఫ్రిజిరేటర్స్, ఏసీస్, ఫైర్ ఎక్స్టింగ్విషర్స్, ఈ మూడు కూడా స్పెషల్ గ్యాసెస్ని యూజ్ చేస్తుంది అనమాట. ఫ్రిడ్జ్లు మరియు ఫైర్ ఎక్స్టింగ్విషర్లలో ప్రత్యేక గ్యాసెస్ని ఉపయోగిస్తారనమాట. సో అందులో కొన్ని గ్యాసెస్ ఓజోన్ లేయర్ని డ్యామేజ్ అనేది చేస్తుంది. కాబట్టి ఈ హార్మ్ఫుల్ గ్యాసెస్ని చేంజ్ చేసి సేఫ్ గ్యాసెస్కి తేవాలి. సో ఆ డేంజర్ గ్యాసెస్ తీసి అలా చేస్తే అదేటవుద్ది? ఓజోన్ లేయర్ని ప్రొటెక్ట్ చేసి ఎన్వైరన్మెంట్ని కాపాడడానికి సహాయం అనేది పడుతుంది. అది పాయింట్కి అర్థం. ది ఇండస్ట్రియల్ యాక్టివిటీస్ షుడ్ బి కంట్రోల్డ్. అంటే ఈ పాయింట్కి అర్థం ఏంటంటే అమ్మా, ఇండస్ట్రియల్ యాక్టివిటీస్ అంటే ఏంటమ్మా? పారిశ్రమల నుంచి, ఇండస్ట్రీస్ నుంచి పొగ వదిలితే అవి ఓజోన్ యొక్క లేయర్ని ఒక రంధ్రానికి హోల్ పడుతుంది అనమాట. సో ఆ హోల్ పడకుండా కంట్రోల్ చేయాలన్నమాట. బై ఏరోసెల్ ప్రొడక్ట్స్ దట్ డు నాట్ యూస్ హెచ్సిఎఫ్ ఆర్ సిఎఫ్సిఎస్ ఆర్ ప్రొపెలెంట్స్. సో ఏరోసెల్ ప్రొడక్ట్స్ అంటే ఏంటి అసలు అర్థం? అంటే స్ప్రే ఐటమ్స్ అనమాట, స్ప్రే తాలూకు ఐటమ్స్. హెచ్సిఎఫ్ అంటే ఏంటి? హార్మ్ఫుల్ గ్యాసెస్. సిఎఫ్సిస్ అంటే ఏంటి? ఇది కూడా హార్మ్ఫుల్ గ్యాసెస్. అంటే ఇప్పుడు ఈ పాయింట్కి అర్థం ఏంటంటే అమ్మా, సో కొన్ని ఏరోసెల్ స్ప్రే ప్రొడక్ట్స్ ఏం చేస్తుంది? కొన్ని ఏరోసెల్ ఉత్పత్తులు ఈ యొక్క స్ప్రే బయటకు రావడానికి హెచ్సిఎఫ్లు లేదా సిఎఫ్సిలను ఉపయోగిస్తాయి. ఓకేనమ్మా, సో ఈ యొక్క గ్యాసెస్ ఓజోన్ పొరను దెబ్బతీస్తాయి. అందుకే ఏరోసెల్ ఉత్పత్తుల్లో ఈ యొక్క గ్యాసెస్ వాడకూడదు. రెగ్యులర్ చెకప్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ఏసీస్ అండ్ రీఫ్రిజిరేటర్స్ మస్ట్ బి టేకెన్. అంటే ఈ పాయింట్కి అర్థం ఏంటంటే అమ్మా, ఏసీ అండ్ రీఫ్రిజిరేటర్స్ అనేవి కూలింగ్ గ్యాస్ అనమాట. అంటే ఎయిర్ కండిషనర్లు మరియు ఫ్రిడ్జ్లలో చల్లబరిచే ఒక వాయువులు ఉంటాయి. సో సరైన సంరక్షణ లేకపోతే ఈ యొక్క గ్యాసెస్ లీక్ అవుతాయి. సో ఈ గ్యాస్ లీక్ వల్ల ఓజోన్ పొర ఖచ్చితంగా దెబ్బతింటది. అందుకే ఎప్పుడు డైలీ క్రమం తప్పకుండా చేయాలి, చెకప్స్ మెయింటెనెన్స్ చేయాలి. అది పాయింట్. ఇలా చేస్తే ఓజోన్ డిప్రెషన్ తగ్గించవచ్చు ఈ ప్రికాషన్స్ చేస్తే. ఓకేనమ్మా, థ్యాంక్ యూ.